హలో కొబ్బరి పీసులు ఏంద్ర స్వామి యువజన నాట్య కళా మండలికి శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహనిశం అనేకదంత భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీ సాయి ప్రసన్నాంజనేయ యువజన నాట్య కళా మండలికి గురుగారు కట్ట వెంకటేశ్వరరావు గారికి గ్రామ పెద్దలకి మద్దాల శ్రీను గారికి గ్రామ పెద్దలందరికీ జై. తప్పది మీ బుల్లెట్ వంటకి వచ్చే తప్ప గొడు 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 కని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ వంటకి వచ్చే తప్ప గొడు 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 కని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని చెరువు కట్ట పొంటిచే మంతివానం బంతివానం మంతివానం మంతులు తెంపి దండ అల్లుకున్నా 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 మా ఊరు వాగం జూన మల్లెవానం మల్లెవానముల మల్లెవానం మా మల్లెలు తెంపి బొల్లో నింపుకున్నా 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 నేలుకున్నా ఊరో దండ మెల్లో నయ్యేస్తాను నేను డియ్యేలు పట్టుకొని మల్లె జల్లో నయ్యేదాను మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన వెరిగిన దాన్ని మీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గొడు 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 కని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గొడు 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 కని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని నే
నే మెచ్చుకుంటా నీ బుల్లెట్ బండకి వచ్చేట పాడు గుడు 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 కని అందాల దునియానే చూపితప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చేట పాడు గుడు 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 కని అందాల దునియానే చూపితప చిక్కు 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 బుక్కని అదే మైక్ ఆన్ లో ఉందో లేదా? హలో హలో మైక్ లేదని చెప్పి మేకప్ చేసుకుని మైక్ ఆన్ లో ఉందో లేదా? దీంట్లో మైకులో బరపే మైకులు హలో ఏంజల్, పగటి పూట ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నావా నాలాంటి హీరో కోసం కలలు కంటున్నావా? హలో మిస్టర్ ఎవరు నువ్వు ఎవరైతే ఏమని చెప్పని నీ అందం చూసి మతి పోగొట్టుకున్న మహేంద్రనే. నువ్వు మహేంద్రుడు అయినా దేవేంద్రుడు అయినా నాకు అనవసరం. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళవు. ముక్కు మీద కోపంతో మీసలాడుతున్న మల్లీశ్వరి అంత తొందరపడకు. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. వినకపోతే వెళ్ళి గురేసుకో అంతేలే. కానీ ఇలా ఒంటరిగా ఉన్న ఆడపిల్లని మాత్రం విసిగించకు. మిస్ మోహన సుందరి, మై నేమ్ ఇస్ లక్ష్మి. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. మాటలు ఎలా మాట్లాడాలో నువ్వు నేర్పితే నేర్చుకుంటా. నీ మాటలు మధురమవుతావు. నా మనసు నిండిపోయింది. అలా అయితే నేను వెళ్తున్నా. అప్పుడే అంత తొందర అయితే ఎలా? గులాబీలా గుబాలిస్తున్నాను ఎందు నన్ను పిచ్చివాడి చేసింది. మర్యాదగా నా మాట విని నా కౌగిల్లో చేరిపోవే. మిస్టర్ మహేంద్ర, ఆడవారితో ఎలా మాట్లాడాలో ముందు అది నేర్చుకో. అయినా నీలాంటి రోడ్ సైడ్ రంగులకు అందరూ వాళ్ళనే కనిపిస్తారు. మిస్ లక్ష్మి, అది నీ తప్పు కాదు. నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మది ఈ సృష్టిలో ఉన్న అన్నాన్నంతా కలబోసి కలువ బామలా నిన్ను సృష్టించాడే ఆ సృష్టికర్త బ్రహ్మ. మిస్టర్ మహేంద్ర, ఈ సృష్టిలో పూసిన ప్రతి పువ్వు నీ సొంతం అనుకోవడం నీ గర్వం. ఈ లక్ష్మి గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీలాంటి మదం ఎక్కిన వాడికి దక్కే ప్రసక్తే లేదు. నాకు కనిపించిన అందమైన తోటైనా నాకు నచ్చిన ఆడదైనా నా సొంతం చేసుకోవడం నా హాబీ. నీ హాబీని రోడ్డు మీద వెళ్ళి ఎవరికైనా చెప్పవు, వింటారు. ఎవరో దేనికి లక్ష్మి, నా ముందు నువ్వున్నావుగా, అందుకే నీకే చెప్తున్నా. అబ్బచ్చా, నువ్వు చెప్పగానే ఊ అంటానికి నేను నువ్వు అనుకునే టైప్ అమ్మాయిని కాదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. నిన్ను నా హృదయ సామ్రాజ్యానికి మహారాణిని చేస్తాను. ఈ మహేంద్ర మనసు పడ్డా మైసూర్ మహారాణి అయినా ముంబై యువరాణి అయినా నా ఒడిలో చేరుకోవాల్సిందే. అమ్మాయి కనిపించగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు నువ్వే కావాలి అంటే అది ఎంతవరకు ప్రేమ అవుతుంది? నా దృష్టిలో ఇందులో తప్పేమీ లేదు. అయినా నీవు నాకు నచ్చావు కాబట్టి ఇష్టమని చెబుతున్నాడు. మర్యాదగా మాటలతో కాలయాపన చేయకుండా నా కౌగిల్లోకి రావే. నా రాజా వచ్చాడంటే నీ అంత చూస్తాడు, జాగ్రత్త. రానివే, రాగానే వాణ్ణి అడ్డంగా నరికి తర్వాత నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఏయ్, పట్ట పగలు అల్లరి చేశామంటే నలుగురిని పిలిచి గోల చేస్తాను. మెత్తని నీ చేతులతో వదిలు. నన్ను ఒక్కసారి ఇవన్నీ గొడవ చేసే ముందు నీలోటి అందగత్తని చెప్పే లాభం డైలాగ్స్ అయినా. వద్దు, ప్లీజ్ నా దగ్గర రావద్దు. ప్లీజ్ నీకు దండం పెడతాను. ఏ లక్ష్మి, నన్ను వదిలిపెట్టు. ఒక్కసారి ఒకే ఒక్కసారి రావే. వద్దు, ఏ లక్ష్మి, వద్దు. ఒక్కసారి Please. ఒకే ఒక్కసారి నా వద్దు. కోరిక తీర్చు.
ఏయ్, వద్దు. ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి నా కోరిక తీర్చలే. వదలు. ఎవరా నువ్వు? మంచి మూలో ఉన్నప్పుడు వచ్చి మూడంతా పాడు చేశావు. ఏయ్, శృతి, వదలు. కొడుతున్నావు. నువ్వేమైనా దాన్ని ఎవరువా? ఈ మహేంద్ర పవన్ ఏంటో తెలిసే వచ్చావా? ఈ మహేంద్ర పేరు వింటే మైసూరు నుండి మాచర్ల వరకు అందరికి హడల్. ఈ మహేంద్ర పవన్ ఏంటో తెలిసే వచ్చావా? ఈ మహేంద్ర పేరు చెబితే మైసూరు నుంచి మాచర్ల వరకు అందరికి హడల్. అసలు ఈ రాజా పేరు చెబితే ఓలు ఆంధ్ర కడల్ మర్యాద ఇక్కడి నుంచి బయటకు వెళ్తే మంచిది, లేదా నా చేతుల్లో చస్తావు. రాజా, అనవసరంగా నాతో విరోధం పెట్టుకొని ఈ ఆయుష్ తగ్గించుకోకు. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా నా మనుషులు నిన్ను మొక్కలు మొక్కలుగా నరుగుతారు. లోటు జింక ముందు సింహం ముందు కాదు. మహేంద్ర, రాయలసీమ నీరు తగిన బాడీరా ఇది. రత్నాల సీమ రాయలసీమలో నీలాంటి ప్రాసెస్లు అంటే సీమ ఎలా తయారైంది? ఓకే ఓకే రాజా, నీతో గొడవ పెట్టుకునే ఉద్దేశం ఇప్పుడు అలా లేదు. వస్తా, మళ్ళీ కలుస్తా. వెళ్ళిపో, బ్రతికిపోతావు. అప్పుడు చూస్తా. ఏమండి? ఏమండి? ఇప్పుడు మీరు రాకపోతే లక్ష్మి, ఈ రాజా అండగా ఉన్నంత వరకు నీ ఒంటి పేద ఈగ కూడా వాళ్ళని ఇవ్వడు. రాజా, ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను. అయినా మీరు ఎప్పుడు ఇంతే వస్తా అన్న టైంకి అసలు రారు. తర్వాత ఏం చేయండి లక్ష్మి, హాస్పిటల్లో పేషెంట్లు చూసుకుని వచ్చేసరికి ఈ టైం మీకు ఎప్పుడు పేషెంట్లు గొడవే కానీ ఈ ప్రేజ్ ధ్యాసే లేదబ్బా. లక్ష్మి, నా గుండె గుడిలో వెలిసిన అనురాగ దేవత నా పాలిటి విజయలక్ష్మి. రాజా, లక్ష్మి, రాజా, ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను. నాన్న వాళ్ళు ఎవరూ లేకుండా ఒంటరిగా అనాథగా పెరిగాను నేను. పూజకి పనికిరాని ఈ గడ్డి పువ్వుని మీ గుండెలో దాచుకున్న మీరు నాకు దేవుడితో సమానం రాజా. మీలాంటి మంచి వ్యక్తి హృదయంలో స్థానాన్ని నేను నేను సంపాదించాను రాజా. చెప్పు లక్ష్మి, నీలాంటి మంచి మనసు గల అమ్మాయి నాకు దొరకటం నా అదృష్టం. అందుకే ఈ సమయంలో ఇంత సైలెంట్ గా ఉండటం ఏం బాగలేదు. మరి ఎలా ఉండమంటారో చెప్పండి. ఏముంది, ముచ్చటగా 3 ముద్దులు 6 కౌగిలింతలు ఇస్తే ప్రస్తుతానికి సరిపెట్టుకుంది. అబ్బా, ఆశ. అవన్నీ మన పెళ్ళైన తర్వాతే. నేను ఆగలేండి. అంతవరకు ఆగాల్సిందే, తప్పదు మరి. లక్ష్మి, నీకు గుడ్ న్యూస్. ఏమిటండి అది? ఈ రోజు రాత్రికి మన ఊరి రామాలయంలో మన ఊరి పెద్దల సమక్షంలో నిన్ను పెళ్లి చేసుకున్నామని నిర్ణయించుకున్నాం. ఆ విషయం చెప్పడానికి రాజా, ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు. ఈ శుభగడియ కోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నా జీవితంలో అస్సలు మర్చిపోలేను రాజా. మీరు చూస్తూ ఉంటేనా ఏమైనా ఇచ్చేది ఉందా లేదా? ఇది బాగుంది. ఇంకా మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముందండి? ఇవ్వాలే గాని ఏదైనా ఇవ్వచ్చు. అబ్బా, ఏదైనా వద్దు వద్దు రాజా, లక్ష్మి, వద్దు. లక్ష్మి. చెప్పు రాజా, నువ్వు అలా అంటుంటే నాకు చాలా సిగ్గేస్తుంది బాబు. అలా తయారయ్యారు. ఇంతకంటే మంచి అవకాశం మరొకటి దొరకదు. రాజా, అందరూ మనకెళ్ళి చూస్తున్నారు. వదులబ్బా ప్లీజ్. చూస్తే చూడనివ్వాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగే ప్రాక్టీస్ చేస్తారు. మల్లెల సువాసనతో రగిలిపోతున్న నీ యవన సౌందర్యాన్ని నా బిగిక పిల్లు కలిపేస్తే
వెచ్చంగా వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా కుర్రయ్యేడు గంతులేసి ఆడంగా. కొంటె పెదవి ముద్దు పాట పాడంగా పల్లెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా. ఓ, ఓ రంగ శ్రీరంగ ఏరువాక సాగని ఏకంగా హై, 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 చెప్పలేని ఆరాటం చెయ్యి చాపగా. హై, 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 కస్సుమన్న ఆవేశం కొంగు పట్టగా హై, 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 హై. బైసా ఉండవే రెడీ రెడీగా. సొగస సోలిపు మజ మజగా కానీ కవ్వింపు అదే విధంగా. పొంగే పర్వాల మతే చడంగా తరించని కలరకంగా ముద్దడుకునే వయసుకి అది సుఖంగా. ఓ రంగ శ్రీరంగ ఏరువాక సాగని ఏకంగా झुमकलका झुमकलका झुमक झुमारे, झुमकलका झुमकलका झुमक झुमारे. ముక్కు పుడక వెలుతురులో మోజు వెచ్చగా హై, 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 హై. సిగ్గుపడిన కన్నికను అడ్డు చెప్పగా. హై, హై, హై. చెవిలో చెప్పనా వినే విధంగా ఒడిలో చేరితే హడావిడిగా. రావే చిన్నారి ఖుషి ఖుషిగా నీలో దాగుంట భలే భలేగా భరించుకో ప్రియా ప్రియంగా. నీ కౌగిలిలో సుఖిల్చని సుఖీ భవంగా ఓ రంగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా. హత్సంగా వెత్సంగా మల్లె పూలు నలగని మెత్తంగా కుర్రయ్యేడు గంతులేసి ఆడంగా. కొంటె పెదవి ముద్దు పాట పాడంగా పల్లెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా మిస్టర్ శివారెడ్డి, నువ్వు చేస్తున్న ఆగడాలు అరాచకాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. మర్యాదగా తగ్గించుకుంటే మంచిదని చెప్పడానికి వచ్చా.
ఆ మాట చెప్పడానికి నువ్వేవుడిరా? ఈ శివారెడ్డి పౌరెటో తెలిసే వచ్చావా? నేనెవరినా? ఈ శ్రమకి ప్రత్యేకంగా వచ్చిన ఇన్స్పెక్టర్ పరశురామన్ రా. కొత్తగా వచ్చిన పోలీసుడు నువ్వేనా? అయితే మా వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని తోకం ముచ్చి వెనక్కి వెళ్ళిపో. ఇప్పటివరకు నీకు సలాం చేసిన గులామయ్యే పోలీసు వాళ్ళు చూసావు. నేను అలాంటి వాడిని కాదు. ఈ శ్రమ చరిత్ర పూర్తిగా చదివి ఇక్కడికి వచ్చా. ఈ ఆటలు సాగవు. మిమ్మల్ని అంతం చేయడానికి మరో పులిబిడ్డ ఇక్కడికి వచ్చిందని గుర్తుంచుకో. నా అనుభవంతో నిద్ర నీ వయసు. బంతులాటాడుకున్నా నన్నే హెచ్చరిస్తున్నావు. అసలు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో పోగలవా? దేవత సైతం నా పేరు వింటే చెమటలు పడతాయి. ఈ పరిశ్రమ పేరు చెబితే ఫ్యాషనిస్టులు పారిపోతారు. ఆప్తాలు వెంతరా గడ్డి పెరుగుతో సమానం. ఇన్స్పెక్టర్ అధికారాన్ని, అంగబలాన్ని, ఈ గుండెబలాన్ని, రౌడీజాన్ని, గుండాయిజాన్ని రవి రవి మర్యాదగా నా మాట విని పారిపో. నేను పారిపోవటానికి నా గుండె పిరిక గుండె కాదురా. ఇలాంటి గుండాలని చీల్చి చండాడి ఉక్కు గుండె రాయితే. నీ ఉక్కు గుండె ఉప్పు పాత్ర వేసేదాకా నిద్రపోని సీమ సింహం ఈ శివారెడ్డి. ఈ పరశురా ఇలాంటి దౌడు బాధ్య రాజకీయ నాయకులు ఉండబట్టే ఈ వ్యవస్థ ఇలా తయారైంది. అందుకే ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ఆ మార్పు నేనే తీసుకొస్తా. ఈ వ్యవస్థ కోసం నడుము కొట్టిన వీర శివాజీ నీ వల్ల ఒరిగేది ఏం లేదమ్మా. సీమలో ఫ్యాక్షనిస్టులు ఆకలిస్తే అన్నం తినరు, మనుషుల మాంసాన్ని తింటారు. దాహమేస్తే పాలు తాగరమ్మా, మనుషుల రక్తాన్ని తాగుతారు. రత్నాల సీమ, రాయలసీమ, రాయలవారి వేలిన ప్రదేశం రాయిది. శ్రీశైలం మల్లన్న నడిచిన రాష్ట్రం రాయిది. 7 కోట్ల ప్రజల ఎంకన్న వెలిసిన గడ్డరా ఇది. అంత చరిత్ర ఉన్న ఈ సీమనే రక్తసీమగా మార్చావు. అందుకే నీకు పోటీగా పేద ప్రజల గుండెల్లో దేవుడిగా పేరొందిన రాజా అనే ఒక డాక్టర్ని నీపై పోటీగా నిలబెట్టి నిన్ను ఓడిస్తా. నా అనుభవంతో లేదురా నీకు వచ్చింది. వాడు నువ్వు నన్ను ఏం పీకుతారా? అయినా మీరు నిల్చుంటే నేను ఎందుకు కదా అని. అలాగైతే రోజులు లెక్క పెట్టుకోసేవాడే. నిన్ను నడిపదారులో ఈడ్చుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అనవసరంగా ప్రగల్భాలు పలుకు, ఓడిపోతా. గెలుస్తా, గెలిపించి చూపిస్తా. నిన్ను ఈ సీమ నుండి పారిపోయేలా చేస్తా. ఇన్ని రోజులకు సరైన పోలీసు నా ఎదురు నిలిచాడు. ఈ ఆనందం కొద్ది రోజులు మాత్రమే శివారెడ్డి. వస్తా. రేపు ఉదయం సూర్యుని చూడలేవు, సాయంత్రం చంద్రుని చూడలేవు, చీకట్టి చూడలేరా. శివారెడ్డి శివుళ్ళు అంటాడు కాదు, సవాళ్ళ పిక్క తినే అఘోరా అఘోరా అంటాడు.
నువ్వు ముట్టుకుంటే చల్లగా ఉంటానికి నేను వర్షం చినుకుని కాదురా, పిడుగుని. నన్ను ముట్టుకోవాలని చూస్తే మాడి మసైపోతారా. शब्बा 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 रे इश्क से पाकस को रे प्यार को रे बस बिकती रे आरे बाबा आरे हे आरे बाबा आरे शब्बा 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 रे इश्क से पाकस को रे प्यार को रे बस बिकती रे आरे बाबा आरे हे आरे बाबा आरे आरा दम खोरे अनकोंडे तू करे आरे बाबा आरे आली बाबा मेरे हे 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 आरे बाबा आरे आली बाबा मेरे షర్జాలో ఎండలు బలాతు సోతిలో మేటలు బలాతు నీ ఒంట్లో సిక్కులు బలాతు ఆవో జరా ఇదే జర్దాలో కిక్కులు బలాతు పరదాలో టెక్కులు బలాతు ముద్దుల్లో హక్కులు బలాతు ఏకో జిగర్ మగర్ అందం చందం కోసం గజనీలా గాలిస్తా అందందంటే మాత్రం అక్బర్లా పాలిస్తా గజ్జై మొగించి గజలై పాడించి తాజాగా తారించరే ఆరే బాబా గారి आली बाबा मेरे హే రే 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 ఆరే బాబా గారి आली बाबा मेरे शप्पा 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 रे इश्क दे पाकस करे प्यार कोरे तस बिकती रे आरे बाबा आदि हे हे आरे बाबा आदि ఆస్మాన్లో చుక్కల షికారి ఓషన్లో షార్కుల షికారి చిక్కట్లో షోర్కుల షికారి నీపై పురి డే అంతా సూర్యుని షికారి నైటంతా చంద్రుని షికారి డే నైట్ నాదే షికారి దరిచేరవే మరి సుందర సామ్రాజ్యంలో సుల్తానే నేనంట లడ్కీ పులకింతల్లో లాభాలే నా వంట నీతో ఇవాళ ఎంతో ఖుషిగా పాడిస్తా చిన్నచిది అరే బాబా గారి आली बाबा मेरे రే 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 అరే బాబా రే आली बाबा मेरे ए शप्पा 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 रे इश्क दे पाकस करे डर कोरे तस बिकती रे आरे बाबा आदि हे अरे बाबा गारी और आदम दे खोरे अनकोंडे तू करे अरे बाबा गारी अंदर मुच्ची कोरी अरे बाबा गारी
హలో 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 లక్ష్మి సినీ సైడ్ కొంచెం సౌండ్ సిస్టమ్ కొంచెం ఇదిగా ఉందంట, కొంచెం దయచేసి కొంచెం పెద్ద చేయగలరని కోరుతున్నాం. హలో నువ్వు మా ఊరికి ఎంతో మేలు చేశావు. పైగా ఇప్పుడు మా ఊరి మా లక్ష్మి పెళ్ళాడుతున్నావు కాబట్టి మా అందరికి ఎంతో సంతోషంగా ఉంది బాబు. అవును ధర్మయ్య, మన డాక్టర్ రాజాబాబు గారు మన గొడవలో లక్ష్మి పెళ్లి చేసుకొని ఈ సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలిచారు. లక్ష్మి, నీ స్థానం ఇక్కడ కాదు, ఈ గుండెల్లో. కలకాలం పిల్ల పాపలతో సుఖంగా ఉన్నాడు. మీరందరూ ఇంత ఆదరాభిమానాలు చూపిన మీ అందరికీ నేను కృతజ్ఞుని, ఎప్పుడూ రుణపడి ఉంటాను. లక్ష్మి, నీ స్థానం అక్కడ కాదు, ఈ గుండెల్లో. చెవండి, తమరు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నారు? ఇంకెవరి కోసం? నా హృదయ సామ్రాజ్యాన్ని గెలుచుకున్న ఈ మహారాణి కోసం. అంతగా ఎదురు చూడాల్సిన పని ఏమీ లేదండి. లక్ష్మి, నా గుండెల గుడిలో కలిసిన అనురాగ దేవత. నువ్వు నేను మన ఇద్దరం ముగ్గురమయ్యే మొదటి రోజు. చెప్పండి. లక్ష్మి, అలా సిగ్గుపడితే ఎలా? మన కోసం ఈ పందిరి మంచం ఎదురు చూస్తుంది జాలిగా. దేనికో? ఎప్పుడు మనం ఒకరి కౌగుల్లో ఒకరి వదిలిపోతామని ఆశగా ఎదురు చూస్తాం. ఆ పందిరి మంచమేమో కానీ ఆ అబ్బాయి గారు మాత్రం బాగా ఎదురు చూస్తున్నట్టున్నారు. అవును, మరి ఈ అపరంజి బొమ్మ కోసం ఎదురు చూడాలిగా మరి. అయ్యో, అంతగా ఎదురు చూడాల్సిన పని ఏమీ లేదండి. అయితే దేనికి కానిద్దామా మరి? చెవండి. లక్ష్మి, ఈ మల్లెపూలు మన కోసం నిరీక్షిస్తున్నాయి. దేనికో? మల్లెపూలు పూసేది మంచి సువాసన విరజలటానికి. ఈ మల్లెపూల మత్తులో మనం పండగ చేసుకోవాలి. లక్ష్మి, నీ స్థానం ఇక్కడ కాదు, ఇక్కడ. లక్ష్మి, టైం 12 అవుతుంది. లైట్లు ఆపితే మన పని మనం చేసుకుందాం, ఏమంటారు? ఏమంటాను? మీ ఇష్టమే నా ఇష్టం అంటాను. ఈ రోజు నేను మీకోసం ఎదురు చూసిన మొట్టమొదటి రోజండి. అందుకే డియర్, ఈ శోభనపు రోజును ఆనందంగా ఎంజాయ్ చేద్దాం. ఆహా
సంబంధం ఏ రాగము ఏ సంగీతము మనసే కోరే మాంగళ్యం తనువే పట్టి తాంబూలం ఈ ప్రేమయాత్రలో ఈ జన్మలో ఈ సంబంధము ఒకరి కోసం ఒకరు చూపి మమతై కాపురం చిగురు వేసి చిలిపి స్వార్థం వలపు మౌనాక్షరం పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ల తీపి బంధం మా ఇంటిలోన పాదం పలికించే ప్రేమ వేదం అందాల గుడిలో పూజారిను ఉబాట సారిను ఏ జన్మదో ఈ సంబంధము లతలు రెండు ఇరులు ఆరై విరిసి బృందావని కలలు పండి వెలుగులాయి కలిసి ఉందామని వేసంగి మల్లె చిలకై సీతంగి వేళ చినుకై హేమంత సిగ్గులొలికి కౌరింతలాయ కళకే ఈ పూల ఋతువంత ఆదేటిదో ఈ తోట మాలిదు ఈ జన్మదో ఈ సంబంధము ఏ రాగము ఏ సంగీతము మనసే కోరే మాంగళ్యం తనువే పట్టి తాంబూలం ఈ ప్రేమ యాత్రలో
ఈ జన్మదో ఈ సంబంధము రవి రవి లక్ష్మి, నీతో ఓ మాట చెప్పాలి. ఏంటండి అది? లక్ష్మి, శివారెడ్డి అనే ఒక రాక్షసుడు రోజు రోజుకి ఈ సీమలో చేస్తున్న అరాచకాలు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. అందుకే వచ్చే ఎలక్షన్ లో వాడికి పోటీగా నిలిచి వాడిని ఓడించాలి. ఇది ఈ పేద ప్రజలు నాపై పెట్టిన ఓ పెద్ద కర్తవ్యం. శివుడి, ఆ శివారెడ్డి అసలు మంచివాడు కాదండి. అతని మీద మీరు పోటీగాను వదండి. నాకెందుకో భయం వేస్తుంది. నోర్మై! నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నాకే పిరికి మందు నూరిపోస్తావా? శివండి, లక్ష్మి, ఈ సీమలో పుట్టిన నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? ప్రాణానికి ప్రాణంగా పెంచిన నా తండ్రి చౌకారమైన వాణ్ణి ఈ ఓటు అనే ఆయుధంతోనే ఓడిస్తాను. శివండి, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీకు ఇలాంటి పెరిగి మాటలు నూరిపోయిన ఇలాంటి మంచి వ్యక్తిగా జన్మించిన ఈ గడ్డ ఎంతో అదృష్టం చేసుకుందండి. జాలిపోయిన పువ్వుని దేవుడి పాదాల చెంది చేసిన మీరు నిజంగా నాకు దైవంతో సమానం. అలాంటి ఈ రాయలసీమలో పుట్టడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. లక్ష్మి, నీపై కోప్పడ్డానని ఏమి అనుకో. ఈ సీమ ప్రజల చిరకాల వాంఛను నేను నెరవేరుస్తాను. నన్ను నమ్మిన ఈ ప్రజల ఆశీస్సుల్ని నేను తీరుస్తాను. శివండి, ఈరోజు మన నా మంచి లక్ష్మి. లక్ష్మి, రేపే నామినేషన్ చివరి రోజు. శివండి, ఈరోజు మన లక్ష్మి, మన కోసం ఆలోచిస్తూ ఉంటే అది మన స్వార్థం అవుతుంది. వచ్చిన అవకాశం చేజారిపోతుంది. శివండి, మీ ఇష్టం. మీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదన్ను. మా మంచి లక్ష్మి, మా మంచి లక్ష్మి, నీతో నా అనుబంధం ఎప్పటికీ చేరండి. సరే, ఒక్క నిమిషం ఉండండి. నువ్వు ఎదురు వస్తే ఆ విజయలక్ష్మి దిగి వచ్చి నాకు విజయహారతి పడుతుంది. సరే, ఒక్క నిమిషం ఉండండి. లేట్ ఇది. శివండి, లక్ష్మి, వెళ్ళొస్తా, బాయ్. ఏమండి అది కాదు. లక్ష్మి, వెళ్ళొస్తా, బాయ్. జాగ్రత్త. మీకోసం నేను ఎదురు చూస్తుంటాను, మర్చిపోకండి. నమస్తే. నమస్తే మహేంద్ర. శివారెడ్డి, నాతో పని పడిందని ఫోన్ చేశావు? అవును మహేంద్ర, నువ్వు ఒకడిని పై లోకానికి పంపించాలి. ఎవరినో చెప్పు శివారెడ్డి. వాడిని చంపే వాడి తలకాయని కాళ్ళ దగ్గర ఉంచు. వాడి రాజా అనే కుర్ర డాక్టర్ ఆపై పోటీకి నిలబడుతున్నాడు. వాడి అంత చూడాలి. ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది. అవును, వాడు పేద ప్రజల గుండెల్లో దేవుడు. వాడు నాపై పోటీకి నిలబడితే నా పవర్ పలుకుబడి అన్ని తగ్గిపోతాయి. అందుకే వాడిని అడ్డంగా నరికేయాలి. నాకు వదిలేయ్. ఆ విషయం మర్చిపోయి శాంతంగా నిద్రపోండి మీరు. ఓకే మహేంద్ర, రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నేను గెలిచేటట్లు మీ కుర్రాళ్ళను పంపించి రిగ్గింగ్ చేపించి నన్ను గెలిపించే బాధ్యత నీది. దానికి
ఎంత కావాలన్నా తీసుకో. శివారెడ్డి, నువ్వు గెలిచి సీఎం అయితే నాకు హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే చాలు. ఓకే మహేంద్ర, ఈ డీల్కి నేను సిద్ధం. అలాగే శివారెడ్డి. శివారెడ్డి, మా వాళ్ళని 100 మందిని పంపిస్తా, అడ్డు వచ్చిన వారిని అడ్డంగా నరికిస్తా. కానీ నా పేరు ఎక్కడ బయటికి రానియద్దు మహేంద్ర. అదంతా నేను చూసుకుంటాను, నీవు నీ పనిలో ఉండు. ఓకే. ఈ ఆనంద సమయంలో మా నర్తకితో ముందు చేస్తా. అలాగే శివారెడ్డి. ఆడగాలి తగిలి చాలా రోజులైంది. ఓకే మహేంద్ర, ఎంజాయ్. గువ్వా గోరింకతో ఆడింపిలే బొమ్మలాట. నిన్ను నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాడు నీ జంట కోరికనై. అరే గువ్వా గోరింకతో ఆడింపిలే బొమ్మలాట. నిన్ను నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. జోడు కోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు. అయ్యో పాపం, అంత తాపం తగదులే అమరికి అబ్బాయి గారు. ఆత్రము ఆరాటము చిన్నే వ్యామోహం. తూర్పులో నిట్టూర్పులో ఇంకా నీ ధ్యానం. కోరుకున్నానని ఆట పట్టేసట్టు చేరుకున్నానని నన్ను దోచేయకు. చుట్టుకుంటాను సుడిగాలిలా. గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. హే, నిన్ను నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. హై, హై. కొండనాగు తుడిచేది నాగిని దిశలలో వచ్చే సంగీతం. సడ్డకాడ అందగట్టే పొందులు పొందులే ఎంతో సంతోషం. పూవులో మకరందము ఉందే నీ కోసం. తీర్చుకో ఆదాహము వలపే జలపాతం. కొంచెం ఆగాలి కోరిక తీరేందుకు. తానులు దగ్గరయ్యేందుకు దాచిపెడతాను నా సర్వము. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. నిన్ను నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా ఆడుకుంటాడు నీ జంట కోరికనై.
వస్తుంది. పంచాంగం గురుగారు, పంచాంగం బాత్రూంలో పెట్టా. దేవుడి దగ్గర పెట్టబట్టే బాత్రూంలో పెట్టావా? అలాగే గురుగారు, తీసుకొస్తున్నా. తొందరగా వచ్చేసావురా. అవతల మధ్యాహ్నం గారి కుమారుడిది అన్నప్రసన్నం టైం అవుతుంది. గురుగారు ఇదిగో పంచాంగం. ఎలాగా? గురుగారు ఇదిగో పంచాంగం. ఒరే ఎదవా, ఒరే, మనం వెళ్ళటానికి వారం నడిచేసామా? రెడీ చేశాను గురుగారు. ఒరే నువ్వు లేకపోతే ఇలా గుల్ల అయ్యావని నేను రేయ్, మహోదయ నడిచేసావా? హలో ఒరేయ్, ఏంట్రా? రేయ్, ఏంట్రా? మన వాహనము ఇదేంట్రా ఇలా తయారైంది? గురువుగారు సావిట్లో పెట్టి తాళం వేస్తే ఇలాగనే ఉంటుంది సెలిపి లేనప్పుడు. అవతల ముహూర్తానికి టైం అవుతుంది. అఘోరించము ఎలకటికి ఎవరికో పిల్లలు పట్టలేదని నదిలో స్నానం చేస్తే ఉన్నది ఒకటి ఊడిందిరా. అలా ఉందిరా శిష్య, నేను చెప్పేది. ఏమిటి గురుగారు? అదేనా? అదేనంటే అదే గురుగారు, పిల్లలు పుట్టడానికి ప్రవేశ ద్వారణం. ఏమో మాటలు అల్లు పోతాయి. ఉన్నది ఒకటి గోసిరా. ఓసి అదేనా? గురువుగారు ఇప్పుడు ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చిందానికి మీరు ఏం చేస్తారు? మాట్లాడలేక సిగ్గేస్తుంది. ఇంజన్ ఆవిల్ లేదు కానీ సిగ్గేస్తుందంట. గురువుగారు ఇదిగో వస్తుంది, అందమైన ఫిగర్ వస్తుంది. ఒరే శిష్య, ఈ అమ్మాయి చాలా బల అందంగా ఉందిరా. ఏమిటి? ఈ అమ్మాయితో పాట వేసుకో, ఆ, నేను వెళ్ళి ముహూర్తం పెట్టి వస్తాను. అలాగే గురువుగారు. ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పు నూనె గానుగా ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పు నూనె గానుగా నీ సోకంతా నేను చూస్తుంటా ఓ పొమ్మమ్మా నేను పడి ఉంటా నీ సోకంతా నేను చూస్తుంటా ఓ పొమ్మమ్మా నేను పడి ఉంటా ఆడిస్తా ఆడిస్తా జోరుగా అబ్బా అందాల పప్పు నూనె గానుగా ఆడిస్తా ఆడిస్తా జోరుగా అమ్మ అందాల పప్పు నూనె గానుగా మట్ట గోజి పెట్టుకొని దిమ్మ మీద కూర్చొని గిట్ట మీద చెయ్యేసి చూరుతుంటే మట్ట గోజి పెట్టుకొని దిమ్మ మీద కూర్చొని గిట్ట మీద చెయ్యేసి చూరుతుంటే రంభలాగున్నావు జంబల కరి పంబలాగున్నావు ఒట్టు అమ్మ రంభలాగున్నావు జంబల కరి పంబలాగున్నావు
కాని ఒకటి నిన్ను విడిచి బతకలేను చూడకుండా ఉండలేను ఆడించు పప్పు ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పు నూనె గానుగా ఓయ్ ఓయ్ అమ్మా అమ్మమ్మ అమ్మా తలకు రంగు వేసుకొని మొగిలి చెంటు పూసుకొని మందు కొట్టి నువ్వొచ్చి ఊగుతుంటే తలకు రంగు వేసుకొని మొగిలి చెంటు పూసుకొని మందు కొట్టి నువ్వొచ్చి ఊగుతుంటే ఎలా ఉన్నానంటావు అక్కోటిలాగున్నావు ముసలి తాతలాగున్నావు అక్కోటిలాగున్నావు పోదు బడాయి ముసలి తాతలాగున్నావు ఆకు నత్తి అమలు నత్తి అరవకుండా ఊరుకో ఆడిస్తా 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 జోరుగా నీ ఇష్టం అందాల పప్పు నూనె గానుగా ముత్యాల జవట బట్టి మురిపాల రైగదడిసి సారుతున్న కొప్పు నువ్వు కట్టుకుంటే ఆ ముత్యాల జవట బట్టి మురిపాల రైగదడిసి సారుతున్న కొప్పు నువ్వు కట్టుకుంటే ఆ బొమ్మలాగున్నావు ఆ గుంతలకిడి గుమ్మలాగున్నావు అబ్బా అమ్మ అయ్యో బొమ్మలాగున్నావు ఆ గుంతలకిడి గుమ్మలాగున్నావు కానీ ఒకటి ఖర్చు బుస్సులాడవద్దు నవ్వితేనే నాకు ముద్దు ఆడింత ఆడిస్తా ఆడిస్తా జోరుగా అమ్మ అందాల పప్పు నూనె గానుగా నీ సోగంతా నేను చూస్తుంటా పొమ్మన్నా నేను పడి ఉంటా నీ సోగంతా నేను చూస్తుంటా పొమ్మన్నా నేను పడి ఉంటా ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పు నూనె గానుగా పప్పు ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పు నూనె గానుగా 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 స్వాగతం రాజా గారికి సుస్వాగతం. దారి తప్పు వచ్చినట్లున్నారు. దారి తప్పి కాదు శివారెడ్డి, దారి తెలుసుకునే వచ్చాను. ఈ రాయలసీమని రత్నాలసీమగా చేస్తానని ప్రతిజ్ఞ చేసిన మునగాడివి నువ్వేనా? నేనే శివారెడ్డి. నువ్వు చేస్తున్న హత్యల్ని ఆపడానికి, నీ పవర్ తగ్గించడానికి ఈ రాయలసీమ గడ్డపై అడుగుపెట్టిన పులి బిడ్డను నేనే. అనుభవంతలేదురా నీ వయసు. బాంపుల్లో పుట్టి పరిసల్లో పెరిగి రక్తాన్ని త్రాగి పెరిగిన నాపై పోటీకి నిలబడి గెలవటానికేనా? శివారెడ్డి, నువ్వు తయారు చేసిన బాంబులతో నిన్ను బ్లాస్టింగ్ చేయిస్తా. నువ్వు నమ్మిన నీ అంచులతో ఈ సీమ నడి గడ్డను నిన్ను అడ్డంగా నరికిస్తా. అప్పుడు ఈ రాజంటో నీకు తెలిసి వస్తుంది. అనవసరంగా ప్రగల్భాలు పలుకు, అయిపోతావు. ఈ సీమలో నాటు బాంబులు తయారు చేసింది నేను, రాజకీయ నాయకులను గెలిపించేది నేను. ఈ సీమలో నా అడుగు చప్పుడు వింటే గుండె పగిలిచ్చేస్తారా? శివారెడ్డి, నేను వస్తున్నానంటేనే గుండె పగిలి చస్తావు. భయంతో చస్తూ బ్రతికే నువ్వు ఇప్పటికైనా గుండాకి రాపితే మంచిది. నా చేతిలో చేస్తావు. నాపై పోటీకి నిలబెడుతుంది నిన్ను చిత్తుగా ఓడిస్తా. శివారెడ్డి, నీ ఆశ అడియాస్ చేస్తా. నన్ను నమ్మి ఈ రాజకీయ రంగంలో ప్రవేశపెట్టిన ఈ పేద ప్రజల నమ్మకాన్ని నెరవేరుస్తా. నీపై పంపర్ మెజార్టీతో గెలుస్తా. నీ అంతు చూస్తా. అప్పటి వరకు నువ్వు ఈ భూమి మీద బ్రతుకుంటే కదా. ఈ బెదిరింపులతో బెదిరిపోయే పిరికివాడు కదరా ఈ రాజా. ఆంధ్రాలో అడుగు పెట్టి తెలంగాణలో తొడగొట్టి ఈ రాయలసీమ గడ్డ పైన నిలబడతా. అడ్డంగా నరికి నరికి చంపుతా. నేను పగబడితే వాడి పతనమైనట్టేరా. ఈ రాజా సింహం రా. ఈ సింహం చూలు చూస్తే నువ్వు గుండాకి తెస్తావు. నేను పంజాబ్ ఇప్పితే
నువ్వు రక్తం కక్కి నేల రాలుతావు. నీలా హీరో డైలాగ్ చెప్పాడు చాలా మంది చూశాను. నీలా ఇర్రవీగ రవిడిని నీ ప్రతాపం ఏమిటో నా ప్రతాపం ఏమిటో రేపు నామినేషన్ రోజు చేసుకుందాం. ఇక తెలుసుకునేదేమీ లేదు. ఈ ఈ ఈ సీమ పౌరుషం నా రక్తంలోనే ఉంది. ఈ దేశంలో పౌరుషాన్ని, ఈ గుండెలో ధైర్యాన్ని నింపుకొని నీపై పోటీ చేస్తా. విజయ పథకం ఎగరవేస్తా. అది చూద్దామమ్మా, అది చూద్దాం. ఇల్లు ఎలాగానే పండగ కాదమ్మా, ముందుంది గుసల పండగ. నీలా ఇర్రవీగ రవిడిని కనరా. విరుగుతూనే ఉండు. నీలా ఇర్రవీగ రవిడిని కానరా. నిన్ను అతనార్చి ఈ భూమాతకి రక్త తర్పణం చేస్తా. చంపి ఆ రక్తంతో నా తండ్రి రక్తానికి రక్తాభిషేకం చేస్తా. నిన్ను ఓడించి నా పగలు చల్లార్చుకుంటా. ఇప్పుడు ఇక్కడ నిన్ను చంపితే దిక్కెవర్రా? రే శివారెడ్డి, ఇలాంటి ఆలోచన ఏదో చేస్తావని తెలిసే వస్తూనే నీ గట్టో చుట్టూ బాంబులు అమర్చి వచ్చాను. ఇదేంటో తెలుసా? రిమోట్ కంట్రోల్. ఒక్క ట్రిగ్గర్ నొక్కానంటే నువ్వు నీ వ్యవస్థ అద్భుతమైపోతారు. వస్తా ఖబర్దార్. శివారెడ్డి, ఈ శివారెడ్డి నువ్వు వార్నింగ్ ఇచ్చిపోతావా? ఈ శివారెడ్డి పేరు చెప్తే శ్మశానంలో శవాలు కూడా పెగిలిస్తాయిరా. ఈ శివారెడ్డి కన్ను పడితే ప్రవహించే నదులు, పీచే గాలి, ఉప్పెంకే కెరటాలు, బగబగ మండే సూర్యుడు అన్నీ ఆగిపోతాయి. నువ్వు చెప్పినట్టు వినే నీ పాలెంది కాదురా శివారెడ్డి. డాడీ ఉంటే నీతో ఎప్పుడు ఇంట్లో ఉంటుంది నేను, మీ డాడీ కాదు, గుర్తుంచుకో. సర్లేరా. ఏంటి ఇవాళ స్కూల్కి డుమ్మా కొట్టారు, మీ డాడీ వస్తేనే నా మీద ఎగురుతారు. నీకేం మీ డాడీ రాగానే మీ డాడీ సంఖ్యకి కూర్చుంటావు, ఆయన వచ్చి పడేది నా మీద. మీ ఇద్దరి మధ్యలో నలుగుతుంది ఎవరు? నేను నలగాల? నేను నలగాల? చెప్పు. అన్నం తినవు, మాట వినవు, ఎప్పుడు చూసినా మీ బ్యాచ్తో ఆడుకుంటూనే ఉంటావా? ఏంట్రా ఏం మాట్లాడావు? అర్థమైంది. ఎందుకు ఇప్పుడు ఇంత సైలెంట్గా ఉన్నావు? మీ డాడీ వచ్చాక డాడీ నన్ను మమ్మీ అలా అనింది, ఇలా అనింది, ఇలా కొట్టింది, ఇలా గెచ్చిందని సాడలు చెప్పడానికే కదా. నాకు తెలుసురా, నాకు తెలుసు ఇవన్నీ నీ అయ్య పోలికలు. నవ్వకు నవ్వకు. సర్లేరా. ఏంటి భయపడ్డావా? జోక్ చేశాను అలా. ఆ మాత్రం సీరియస్ చూపిపోతే ఎలా చెప్పు నీ కాడ? నువ్వు నా మాట వింటావా? సరే, మన ఇద్దరం ఇప్పుడు ఏదైనా చిన్న గేమ్ ఆడుతున్నాం. గేమ్ ఆడుతుంది. నీకు ఇష్టమైన గేమ్ ఏదైనా పర్వాలేదు చెప్పు. క్రికెట్ ఉంది మన ఇద్దరం. ఏరా ఇంట్లో లంక్ అంత కొంప ఉంది మన ఇద్దరం, అది గుర్తు పెట్టుకొని చెప్పు. హలో మేడం, రాజా ఉన్నాడా మేడం? బాబు చరణ్, నువ్వు లోపలికి వెళ్ళాలా? ఎవరండి మీరు? తెలీదా? మీ పేరు తెలియటానికి మీరేమైనా ఈ రాష్ట్రాన్ని పాలించిన రామారావా, లేక ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజీవ్ గాంధీవా? తెలుసుకోవటానికి. అంతకన్నా ఎక్కువే. నా పేరు శివారెడ్డి. శివారెడ్డి? ఏ పిల్ల పేరు వినగానే బెదిరిపోయావా? మిస్టర్ శివారెడ్డి, ముఖ్యంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. వెళ్ళటానికి కాదు మేడం వచ్చింది, నీ మొగుడు రాజా అంత ఆయన లేరు, ఆయన వచ్చిన తర్వాత రండి. ఆయన లేకపోతే రంచుగా నువ్వు ఉన్నావుగా. ఏమిటా మాటలు? అవును, నువ్వనే చెప్పు. రేపు ఎలక్షన్ లో పోటీ చేయొద్దని నీ మొగుడికి చెప్పు. అది చెప్పడానికి నువ్వెవరు? ఈ రాయలసీమని రంగం చేస్తున్నా రాజుని. నీకు టైం దగ్గర పడి ఇలా విర్రవీగిపోతున్నావు.
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా మాట్లాడుతున్నావు? మా ఆయన వచ్చాడంటే నీ ఎంత చూస్తాడు, జాగ్రత్త. వాడేంతే నాతో చూసేది? వదులు, తర్వాత వాడిని వదులు, శత్రు శేషం లేకుండా పోతుంది. వదులు. శివ, ప్లీజ్ నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. ప్లీజ్ వదులు. వెళ్తాం, మా పని పూర్తవగానే వెళ్ళిపోతాం. శివుడి, మీకు దండం పెడతాను, బాగానే ఉంటుంది, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మీ కాళ్ళు పట్టుకుంటాను, వెళ్ళిపోండి. వద్దు. ప్లీజ్ వద్దు. 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 ప్లీజ్. వద్దు. ప్లీజ్. వద్దు. ప్లీజ్. నీకు పుణ్యం ఉంటుంది. వద్దు. ప్లీజ్. వద్దు. ప్లీజ్ వద్దు. ఏమండి? ఏమండి? లక్ష్మి, ఆ నీచుకి దండం పెట్టాల్సిన పని లేదు. సరైన టైంకి వచ్చావరా, నీకోసం ఎదురు చూస్తున్నా. నువ్వేంద్రా ఎదురు చూసేది? ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళకపోతే నా చేతిలో చస్తావు. అబ్బా, అనవసరంగా విరోధం పెట్టుకొని మా చేతుల్లో చచ్చిపోతున్నావు కదరా. ఏ శివారెడ్డి, నేను జనం కోసం పుట్టా, జనంతోనే ఉంటా. ఈ జనం కోసం ఎంత దూరమైనా వెళ్తా. ఈ జనం అంటే తేడా చూసుకుని నువ్వు రెచ్చిపోతున్నావు. ఈ జనం అందరు చూస్తుండగానే నిండు నరికి నరికి చంపుతా. అది నీ వల్ల కాదురా. ఈ సీమలో నువ్వు చేస్తున్న దారుణాలు, దౌర్జన్యాలు చూసి నా రక్తం ఉడికిపోతుంది. ఈ సీమలో నువ్వు చేసే అరాచకాలు ఆపాలి, లేదా నీ కంటలోని నరాలు తీసి నా సోకు లేషలు కుట్టిస్తా. ఆపకపోతే ఏం చేస్తావురా? ఎవరన్నా చంపితే నీకెందుకు రాదు బాధ? రే శివారెడ్డి, ఈ సీమలో అమాయక ప్రజలు చంపుకుంటూ పోతుంటే చూస్తూ ఊరుకోవటానికి ఈ రాజా పిరికివాడు కాదు, ఈ సింహం గర్జించి నీ గుండెలు తీరుస్తుంది. మీసం తిప్పుకో, నా చేతిలో అతి దారుణంగా చేస్తావు. అవునరా, ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, నందేశ్వరుణ్ణి, నీపై పగబట్టిన ఉగ్ర సింహాన్ని. రాజా, మీసం తిప్పుకో, నా చేతిలో దారుణంగా చచ్చిపోతావు. నేను గట్టిగా తొడ సరిసి కొడితే ఆ సౌండ్ కి గుండాకి చేస్తావు. అబ్బా. తుమ్మి రంకేసిన నీలాంటి కిరాయి గుండాల దమ్మెంత, నా సాది దుమ్మంత. ఏ రాజా, నేను చావటం కాదురా, నిన్ను ఇప్పుడే ఇక్కడ పొడిచి పొడిచి చంపుతా. ఈ రాయలసీమ మహాసంగ్రామంలో ఈ రోజు నువ్వు నేను చూస్తున్నావు. ఇది కట్టండి రా. ఏమండి? 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 అనవసరంగా మాతో విరోధం పెట్టుకొని మా చేతుల్లో చచ్చిపోతున్నావు కదరా. నీకు మర్యాదగా చెప్పా, మాతో పెట్టుకుంటే విరోధం మంచిది కాదని. మమ్మల్ని హీరోలా ఎదిరించావు. శివారెడ్డి, నీకు పుణ్యం ఉంటుంది, నీ కాళ్ళు పట్టుకుంటాను, నా భర్తని ఏమి చేయను. కావాలి
నన్ను 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 చెప్పు ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను లక్ష్మి, ఆ నీచులకు దండం పెట్టకు. నవ్వుతూ ప్రాణాలు ఇస్తానే కానీ ఇలాంటి నీచులు పెట్టే ప్రాణభక్తితో బ్రతికి జీవించాలి ఈ రాజా. అబ్బా వాళ్ళ మాట్లాడావురా, అందుకే నిన్ను చంపుతున్నా. తప్పదు మరి, నువ్వు బ్రతుకుంటే నన్ను లేపేస్తావు. వద్దు వద్దు ప్లీజ్ నీకు పుణ్యం ఉంటుంది నా భర్తను ఏమి చేయి ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ వదిలేయ్ ప్లీజ్ అరురా, బాగా అరు నా కొండిగా. అరురా, బాగా అరు, నిన్ను లేపేస్తా, నిన్ను పొడి చేస్తాను. చావు నా కొండిగా. వదలవే, వదలవే, చచ్చిపోతానే. వద్దు 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 ప్లీజ్ నీకు పుణ్యం ఉంటుంది ఏ దేశమేగినా ఎందుకాలినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని అన్నాడు ఒక మహాకవి. కానీ అనునిత్యం దొమ్మీలు, దోపిడీలు, మానభంగాలు, వీటితో పవిత్రమైన భారతదేశం అపవిత్రమైపోయింది. అపవిత్రమైపోయింది. అదిగో అది చూడండి, శివారెడ్డికి పోటీగా రాజారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. రాజారెడ్డి పోటీ చేస్తే శివారెడ్డి ఓడిపోతాననే భయంతో ఆ భార్యాభర్తల్ని ఎలా ఎలా హింసిస్తున్నాడో చూడండి. ఇది కథ కాదు, ఇది కథ కాదు. ప్రతి పల్లెలోనూ ప్రతి పట్టణంలోనూ అనునిత్యం జరుగుతున్న వాస్తవ సంఘటన. అర్ధరాత్రి ఒంటరిగా ఆడది నడిచొచ్చినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లన్నా గాంధీజీ కలలు ఏమైంది? సమాజ స్వేచ్ఛను స్త్రీ జాతి పొందగలిగినప్పుడే స్త్రీ స్వేచ్ఛను కలిగిందన్న లెనిని కన్నా ఎర్రని కళ ఏమైంది? ఓ భారత మాత, శివారెడ్డి లాంటి రాక్షస రాజకీయ నాయకుల కన్నా ఓ భారత మాత, నిన్ను ఏమని పొగడాలమ్మా? ఏమని పొగడాలి? ఏమని పొగడాలి? ఏ దేశమేగినా ಎಂದು ಕಾಲಿಡಿನ ಒಗಡರಾ ನೀ ತಲ್ಲಿ ಭೂಮಿ ಭಾರತಿನಿ ಒಗಡರಾ ನೀ ತಲ್ಲಿ ಭೂಮಿ ಭಾರತಿನಿ ఏమని పొగడాలి మన భూమి తల్లి భారతిని? ఏమని పొగడాలి భూమి తల్లి భారతిని? భారతి నా భారతి, భారతి నా భారతి. నర రాక్షస బలి కేలికి గురి అయిన ఓ సతి
ఎవడికి కావాలి మన గర్భవేదన నగరం నడిబొట్టున అరణ్య రోదన అరణ్య రోదన భారతి నా భారతి భారతి నా భారతి అర్ధరాత్రి ఒంటరిగా ఆడది నడిచొచ్చినప్పుడే అసలైన స్వాతంత్ర్యమని గాంధీజీ అన్న మాట గంగలోన కలిసిందా సంపూర్ణ స్వేచ్ఛను స్త్రీ జాతి పొందగలిగినప్పుడే సమాజ నిర్మాణమని లెనిన్ కన్న ఎర్రని కల తునకలైందా చావలేదు నేటికి ఆరావణుడు కీచకుడు వాళ్ళ పుటకలే వాడవాడనున్న వంచకులు కాదు కాదు ఇది స్వతంత్ర భారతం ఇది కామాంధుల కలుషాత్ముల కేళీ నిలయం కామాంధుల కలుషాత్ముల కేళీ నిలయం భారతి నా భారతి భారతి నా భారతి కళ్ళ ముందు పడగెత్తే ఘాతుక పాతక చర్యల నరికట్టే రక్షకులే అంధులైపోతుంటే కొంగు సాచి కోర్టుకెళ్ళి గుండె రగిలి మొన పెడితే న్యాయము చెప్పే మూర్తులు మూగవాళ్ళవుతుంటే రాతలు మార్చేస్తామని కూతలు కూసే నేతలు పీడిత జన ఘోషలను పెడచెవినే పెడుతుంటే ప్రజల కొరకు ప్రజల పేర ప్రముఖులు నిర్మించిన మన రాజ్యాంగం అంగాంగం రాబందులు తగ్గుతుంటే కుక్కలు చింపిన బిత్తరిలాగా బిక్కు బిక్కుమని మూగిందా హక్కున మండే భోగ గుండెతో బతికిన శవమై ఏడ్చిందా ఎక్కడుంది నా మాతృభారతం ఏమైంది స్వతంత్ర భారతం ఏమైంది నా స్వతంత్ర భారతం భారతి నా భారతి భారతి నా భారతి ఏమని పొగడాలి మన భూమి తల్లి భారతిని విషవాయువుల వేసిన కర్పూర భారతిని కర్పూర హారతిని కర్పూర హారతిని ఏమండి ఏమండి వద్దు. ఏమండి 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 చంపాలని చూస్తావా? చూడు నేనేం చేస్తాను. ఏమండి
చచ్చిపోయి నిన్న చంపాలని చూస్తే లక్ష్మి లక్ష్మి ఈ శివారెడ్డితో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే గట్టి పట్టింది. ఈ శివారెడ్డి మామూలు కదా, సవాల్తో సమానం. హలో 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 అమ్మా శత్రుశేషం ఇంకా మిగిలి వీడిని కూడా లేపేస్తే ఈ జీవనం నాకు తెలియ ఉండదు. రారా హలో ఉంది నాన్న 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 చేశావా ఓ జాలి లేని దేవుడా, జాలి చూపి దారి చూపవా, సూర్యుడై వెలుగు నింపవా. ఓ దేవుడా, నా దేవుడా, ఓ
చేసావా ఓ జాలి లేని దేవుడా జాలి చూపి దారి చూపవా గుడ్ల గూబలు చేసే కోలల్లో కుంట నక్కలు వేసే ఇళ్ళల్లో పగబట్టే కాపులతో నడుపుంటే భయాలలో పసివాడా ఎంత దూరమీ ప్రయాణం బజ్జోరా బుజ్జిగా కీచురాళ్ళ జోలల్లో నీకు దిక్కేది దయలేని లోకాల్లో అమ్మా నాన్న లేని అనాథను చేసావా ఓ జాలి లేని దేవుడా జాలి చూపి దారి చూపవా ఓ దేవుడా